హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని హోమ్ టిప్స్. మన ఛానల్లో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను. అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను డైలీ యూజ్ చేసే నైట్ క్రీమ్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. ఈ నైట్ క్రీమ్ మీ స్కిన్ని న్యాచురల్గా ఫెయిర్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ ఎక్కువ మనీ పెట్టి నైట్ క్రీమ్స్ కొనాల్సిన పని లేదు. ఇంట్లోనే మనం తక్కువ ఖర్చుతో నైట్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా ఇక్కడ నేను ఒక 20 బాదం పప్పులు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. మీరు 4 to 5 అవర్స్ నానబెట్టుకున్నా పర్వాలేదు. బాదాం వలన మన స్కిన్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి అండ్ కొంతమందికి పింపుల్స్ వచ్చేసి నల్ల మచ్చల్లాగా వచ్చేసి ఉంటాయి కదా, అలా ఉన్న వాళ్ళకి అండ్ చాలామంది డ్రై స్కిన్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ క్రీమ్ డైలీ యూజ్ చేయడం వలన రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ క్రీమ్ని బాదాంతో చేస్తున్నాం కాబట్టి. ఇలా ఓవర్ నైట్ బాదాంని నానబెట్టేసుకునేసాక దానిపైన ఉన్న స్కిన్ అనేది సపరేట్ చేసుకోవాలండి. ఇలా అన్ని పప్పులకి స్కిన్ తీసేసుకునేసాక మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో మనం రోజ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. రోజ్ వాటర్ వలన కూడా మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. మెయిన్గా మన స్కిన్ని రోజ్ వాటర్ అనేది స్మూత్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ ఎప్పుడు హైడ్రేట్గా ఉంచి స్కిన్ని నరిష్ చేస్తుంది రోజ్ వాటర్ అనేది. అండ్ రోజ్ వాటర్ని మనం డైలీ యూజ్ చేయడం వలన స్కిన్ టెక్స్చర్ అనేది కూడా చాలా బాగా మారుతుంది. కొంతమందికి కొంచెం చిన్న ఏజ్లోనే ముడతలు వచ్చేస్తే అలా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు రోజ్ వాటర్ని వాళ్ళ డైలీ లైఫ్లో ఏదో ఒక పరంగా యూజ్ చేయడం వలన వాళ్ళ స్కిన్ అనేది ముడత రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్గా మనం ఈ క్రీమ్లో రోజ్ వాటర్ యూజ్ చేయడం వలన క్రీమ్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాదం పప్పులు మిక్సీలో వేసుకునేసాక కొంచెం కొంచెంగా రోజ్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకునేసాక కొంచెం కొంచెంగా వేసుకొని మనమైతే ఇప్పుడు ఈ పేస్ట్ని వడగట్టుకోవాలండి. మనం బాదం పప్పు రోజ్ వాటర్ వేసి మిక్సీ పట్టడం వలన మనకి ఒక బాదం మిల్క్ లాగా అయితే వస్తుంది, ప్యూర్ వైట్గా. అసలు స్మెల్లే చాలా బాగుంటుంది ఇలా వడకట్టేటప్పుడు. అండ్ ఇలా సపరేట్ అయిపోయాక ఆ పేస్ట్ అనేది వేస్ట్ అయితే అయిపోదండి. మీరు దాన్ని ఫేస్కి అయితే అప్లై చేసుకొని ఒక స్క్రబ్ చేసుకునేలాగైతే యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మీ ఇంట్లో చెట్లు కనుక ఉంటే ఆ చెట్లకి కూడా వేసుకోవచ్చు. ఇలా బాదం మిల్క్ని సపరేట్ చేసుకునేసాక ఇందులో మనం విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 20 బాదం పప్పులకి ఒక 5 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏ మెడికల్ షాప్లో అయినా ఈజీగా ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే దొరుకుతుందండి. ఎక్కువ కాస్ట్ కూడా పడదు. ఒక 5 క్యాప్సూల్స్ ఒక 20 రూపీస్ అయితే అవుతుంది అంతే. విటమిన్ ఈ ఆయిల్ అప్లై చేయడం వలన కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. స్కిన్కి హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. అండ్ డర్ట్ని, స్కిన్ పైన ఉండే డర్ట్ని రిమూవ్ చేస్తుంది. అండ్ డార్క్ స్పాట్స్ కూడా రిమూవ్ అయిపోవడానికి చాలా అయితే హెల్ప్ చేస్తుంది విటమిన్ ఈ ఆయిల్ అనేది. అండ్ ఫైనల్గా నేను ఇందులో అలోవెరా జెల్ని అయితే తీసుకుంటున్నాను. మీరు మార్కెట్లో దొరికే ఏ అలోవెరా జెల్నైనా తీసుకోవచ్చు. ఆర్ మీ ఇంట్లో అలోవెరా ప్లాంట్ కనుక ఉంటే దాన్ని జెల్ ఫామ్లో మార్చుకొని ఇందులోకి మీరు యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అలోవెరా యూజెస్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. అలోవెరా వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. మెయిన్గా స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ స్కిన్ ఏజింగ్ లేకుండా చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. యాక్నీని తగ్గిస్తుంది. అండ్ మెయిన్గా స్కిన్కి ఒక బ్రైట్నెస్ అనేది పెంచుతుంది అలోవెరా జెల్ డైలీ యూజ్ చేయడం వలన. సో ఇంత మంచి మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ అలోవెరా జెల్ని మనం డైలీ లైఫ్లో కన్ఫామ్గా అయితే యూజ్ చేయాలి. అండ్ ఈ నైట్ క్రీమ్ చేసుకునేదానికి మనకి ఎక్కువ టైం కూడా అసలు పట్టదండి. అండ్ మన ఇంట్లో ఉండే వాటితోనే జస్ట్ కొంచెం బాదం, రోజ్ వాటర్, అలోవెరా జెల్ అండ్ విటమిన్ ఈ ఆయిల్తోనే మనం నీట్గా ఈ నైట్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవచ్చు.
ఈ నైట్ క్రీమ్ని మీరు డైలీ నైట్ పనుకునే ముందు జస్ట్ అప్లై చేసుకొని మన ఫేస్ అండ్ స్కిన్కి నిద్రపోవడం వలన మార్నింగ్ అయితే మీరు 1 వీక్లోనే మంచి డిఫరెన్స్ అయితే చూస్తారు. నేను సీరియస్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నానండి. అందుకోసమే నేను ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 6 months 1 year నుంచి అయితే ఈ క్రీమ్ని అయితే యూజ్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్స్ అయితే నాకు కనిపించాయి. మీరు ఒక 7 days అయితే ఈ నైట్ క్రీమ్ని డైలీ నైట్ అయితే అప్లై చేసుకొని చూడండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. అండ్ ఈ క్రీమ్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని మంత్స్ అయినా అలాగే ఉంటుంది. ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చిందనే కదా. సో లైక్ కూడా కొట్టేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.